హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇంట్లోనే ఈజీగా కారబూందీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే మన అక్క వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడైతే అక్కడ చూసి నేను ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే అక్క వాళ్ళ ఊరి నుంచి పిండి అయితే తీసుకొచ్చుకున్నాను. నేను ఫస్ట్ టైం చేయటం, నిజంగా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చినాయి. ఒకసారి అయితే వీడియో అయితే మొత్తం చూసేయండి. నేనైతే ఈ బూందీ తయారు చేయడం కోసం అయితే నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను. ఒక అరకిలో. కొలత అనేది మన ఇష్టం. 1 కప్పు 2 కప్పులతోనే చేసుకోవచ్చు, మరింత అవుతుంది. కాకపోతే నేను మొన్న అక్క వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్క చక్రాల కోసం పట్టించింది కదా శనగపప్పుని, ఆ మిగిలిన పిండి అయితే నేను తీసుకొచ్చుకున్నాను. పట్టించింది కాబట్టి ఇంకా టేస్ట్ బాగుండిద్ది అని చెప్పేసి నేనైతే అది తెచ్చుకున్నాను ఒక అరకిలో. మా అక్క వాళ్ళు ఆల్రెడీ తయారు చేశారు, అంటే ఆల్రెడీ కారపూస చేశారు మా అక్క వాళ్ళు. కాకపోతే నేను అది రెసిపీ మీకు పెట్టలేదు. నేను చేసి మీకు చూపిద్దామని చెప్పేసి. అంటే నేను ఫస్ట్ టైం చేయటం, నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను కూడా చేయటం, కానీ చాలా బాగా వచ్చింది. అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. చూడండి, నేనైతే అరకిలో తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, అంటే మన టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ మన దోశ పిండి ఉంటుంది కదా, మరి దోశ పిండి అంత పలసాగా కాకుండా ఒక రకంగా అయితే కలుపుకోవాలి. ఎక్కడ కూడా అంటే ఉండలు లేకుండా నీట్గా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. తర్వాత బాగా నూనె కాగనిచ్చేసి, ఇలాంటి చిన్నుల గిన్నె అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, ఆ గిన్నెలో నా దగ్గర అయితే బూందీ చేసుకునేది గెంటె అయితే లేదు. మా అక్క వాళ్ళ ఇంటి అయితే గెంటు ఉంది. అందుకని నేను చిల్లులు గిన్నె తీసుకొని దాంట్లో అయితే ఇలా పైన పిండి పోస్తూ ఇలా అంటుంటే చూడండి చిన్న బూందీ లాగా అయితే పడుతుంది. నేను సోడా ఉప్పు ఏమి వేయలేదండి. సోడా ఉప్పు అయితే టేస్ట్ అనేది బాగోదు, అంటే మెత్తగా అయిపోయిద్ది. అప్పటికప్పుడు కరకరలాడతాయి కానీ తర్వాత బాగోవు. అందుకని చెప్పేసి నేనైతే సోడా ఉప్పు వేయలేదు, మామూలు ఉప్పు వేసుకున్నాను. ఇంకా చూడండి అలా చిన్న బూందీలాగా అయినాయి కదా, వాటిని మనం గ్యాస్ అనేది హైలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే కరకరలాడాలి కదా, మెత్తగా ఉడకొద్దు, యాగాలి. అందుకని చెప్పేసి బాగా యాగనిచ్చి పక్కన తీసేసుకోవాలి. నేనైతే ఇలా చిన్నుల గిన్నెలో చేశాను కదా, మీ దగ్గర బూందీ చేసుకునే గిన్నె ఉంటే దాంతో చేసుకోవచ్చు, ఇంకా బాగుండిద్ది. చిల్లుల గిన్నె దగ్గర పెట్టేసరికి కొంచెం వేడి అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను మామూలుగా ఇది చూడండి, ఇంట్లో మనం పూరీలు చేసుకునేది దాంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే దాంట్లో పెట్టి చూడండి సేమ్ అలాగే అంటున్నాను. కాకపోతే ఫాస్ట్గా అనకూడదు, ఫాస్ట్గా పోయకూడదు. ఫాస్ట్గా పోతే పొడవుగా వస్తాయి, చిన్న అలా గుండ్లుగా అయితే రావు. అందుకని చెప్పేసి నిదానంగా అలా పోస్తూ చేశాను. ఇప్పుడైతే నాకు చేతికి వేడి తగలలేదు. ఇందాక చిల్లుల గిన్నెతో పోస్తుండేసరికి చేతికి అయితే భలే వేడి తగిలింది. అందుకని చెప్పేసి నేనైతే ఈ గింటతో అయితే పోసాను. ఇలాంటి గింటె ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉండిద్ది. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకునేది, ఎందుకంటే కొంచెం పడతాయి కదా. అయినా మరి బాండి నిండా కూడా వేసుకోకూడదు, ఎందుకంటే కొన్ని ఏగితే కొన్ని ఏగవు. అందుకని చెప్పేసి విడివిడిగా కూడా రావాలి కదా. అంతే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా తయారు చేసుకోవాలి. మొత్తం తయారు చేసుకున్నాక మళ్ళీ అదే బాండిలో శనగిత్తనాలు ఉంటాయి కదా, మనం శనగిత్తనాలని ఇట్లా పల్లీలని అదే బాండిలో, అంటే ఆ నూనెలోనే వేసుకొని బాగా వేపుకోవాలి. మనం మామూలుగా ఎలా వేపుకుంటామో సేమ్ అలాగే నేనైతే శనగిత్తనాలు కూడా అదే బాండిలో వేసి వేపుతున్నాను. తర్వాత నేను జీడిపప్పు అవి కూడా వేపుకున్నాను. జీడిపప్పు వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే లేదు. బయట కొనుక్కున్న వాటిలా కావడానికి కోసం అయితే నేను జీడిపప్పు కూడా కొంచెం లైట్గా అయితే వేపాను అదే నూనెలో. చూడండి అలాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా, మరి నల్లగా కాకుండా. తర్వాత పుట్నాల పప్పు ఉండిద్ది కదా, మన చట్నీ చేసుకునే పప్పు, అది కూడా అయితే నేను కొంచెం వేపాను. అవి కూడా అన్నీ దాంట్లో కలిసేటట్టుగా చూడండి. ఇవి కూడా మనం బయట కొనుక్కున్న ఎలా ఉంటాయో సేమ్ అలాగ ఉండటం కోసం నేనైతే ఈ పప్పులన్నీ వేసుకుంటున్నాను. లేదంటే జస్ట్ శనగిత్తనాల వరకు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మా అక్క వాళ్ళైతే శనగిత్తనాల వరకు వేసారు, ఇవన్నీ వేయలేదు. నేను అన్నీ వేసుకుంటున్నాను మా పిల్లలు తింటారని. కొంచెం కరివేపాకు లాస్ట్న పచ్చి కరివేపాకు ఉండేది కదా, అది కూడా లైట్గా ఇలా వేపి దాంట్లో వేయటమే. తర్వాత చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒక 10 తీసుకొని దాంట్లో కొంచెం కారం మనసారి టేస్ట్ తగ్గట్టు, మరీ ఎక్కువ కాకుండా కొంచెం కారం వేసుకొని వాటిని మిక్సీ బట్టి ఇంకా కారం దాంట్లో కలుపుకోవాలి. ఇలా స్పూన్ అయితే కలవట్లేదని నేను చేతి అయితే మొత్తం కలుపుతున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా లైట్గా వేసుకోండి. ఇలా వేడి మీదే కారం అన్ని కలపాలి. అన్ని చేతులతో నీట్గా మొత్తాన్ని పట్టేటట్టు కలిపి టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. వేడి మీద కలపడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఓ 10-15 రోజులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ లెక్క. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది. ఇవి చూడండి ఇంకా రెడీ అయిపోయినట్టే. వేడిగా కరకరలాడే బూందీ అయితే రెడీ అయిపోయింది. బయట కొన్నట్లే ఉంది, నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరన్నా అప్పటికప్పుడు వచ్చినా కానీ మనం పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. మనమే తయారు చేసామంటే నమ్మరు, బయట కొనుక్కున్నాయంటే ఈజీగా నమ్ముతారు. నిజంగా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.